తేజస్వి సూర్య కామెంట్లను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు తెలంగాణ నేతలు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తెలంగాణను అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు. తేజస్వి సూర్య అవగాహన లేకుండా తెలంగాణపై కామెంట్స్ చేశారని మండిపడ్డారు. దీనిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక నిన్ననే తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పారని, ఈ ఇష్యూను వదిలేయాలని తెలిపారు. నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ ఓం బిర్లా తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగిస్తామని మాటిచ్చారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ జై తెలంగాణ అని నినాదాలు చేశారు. తెలంగాణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తెలంగాణకు అవమానం జరిగితే సహించేది లేదన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు ఎంపీ వంశీకృష్ణ. రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో ఎప్పుడు పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీలు. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారికి. కిషన్ రెడ్డి గారు తేజస్వి సూర్య గారు చేసిన వ్యాఖ్యలని ఖండిస్తూ దాన్ని ఇమీడియట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఒప్పుకున్నారు, అది సరైన విషయం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణకి అవమానం జరగకుండా మేము ఎల్లప్పుడూ తెలంగాణ కోసం నిల్చొని మన హక్కుల కోసం పోరాడతామని మళ్ళొకసారి తెలియజేస్తూ తేజస్వి సూర్య మరి కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అన్కండిషనల్ అపాలజీ తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినందుకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 1600 మంది బలిదానాలు, నీళ్లు నిధులు నియామకాల కోసం వెనుకబడ్డ తెలంగాణ పోరాటాన్ని అంత చులకనగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య మీద యాక్షన్ కూడా తీసుకోవాలని కోరడం జరిగింది. అవగాహన లేని వ్యక్తి దీని గురించి మాట్లాడటం, అసలు కర్ణాటకకు తెలంగాణకి ఏం సంబంధం? బీజేపీ పూర్తి మద్దతుతో రాష్ట్ర విభజన జరిగిందని ఆయనకు తెలియజేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం బీజేపీ నేతలకు అలవాటేనని మండిపడ్డారు. రాష్ట్ర విభజనను పాక్ భారత్ డివైడ్తో పోల్చడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు వంశీకృష్ణ, చామలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు మంత్రి వివేక్. తేజస్విని సూర్య ఏదైతే వ్యాఖ్యలు చేశాడు, ఆయనకు అవగాహన లేదు, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. దాన్ని కిషన్ రెడ్డి గారు కూడా సమర్థిస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యమైన విషయము. తేజస్వి మాటలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. తేజస్వి తప్పు ఒప్పుకున్నారని కిషన్ రెడ్డి చెప్పారని, స్వయంగా మీరే పార్లమెంటు రికార్డుల నుంచి పదాలు తొలగించే బాధ్యత మీరు తీసుకోవాలన్నారు పొన్నం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా, తెలంగాణ సమాజం భవిష్యత్తులో మిమ్మల్ని అసహించుకోవద్దనుకుంటే పార్లమెంటు రికార్డుల్లో ఆ పాకిస్తాన్తో పోల్చిన విధాన ఆ మాటలను తొలగించాలని నేను మీ ద్వారా గౌరవ పార్లమెంటు స్పీకర్ను కోరుతా ఉన్నా. మీరు అందుకు కార్యాచరణ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వివాదం చేయడం సరికాదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వివాదం చేయటం ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లనే ఇలా 1400 మంది బలైపోయిన విషయం వాస్తవం. దీన్ని దృష్టిలో ఉంచుకొని తేజస్వి గారు మాట్లాడారు. దీన్ని పట్టుకొని నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేజస్వి సూర్య గారిని ద్రోహి, విధవ, మూర్ఖుడు అనుకుంటే ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఇవాళ తెలంగాణ ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్స్ ను తప్పుపట్టారు కూనంనేని. ఆయన ఎంపీగా పనికిరాడని విమర్శించారు. తేజస్వి వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. గతంలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ ఎంపీలు మద్దతు ఇచ్చిన అంశాన్ని మర్చిపోయారంటూ ప్రశ్నించారు. ఒక ఎంపీ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు అంటే దాన్ని కూడా చప్పట్లు పడుతున్నారు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు. పాకిస్తాన్ భారతదేశాన్ని వెడగొట్టినట్టు అంటే అప్పుడు మరి సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఏమనాలి? మరి అప్పుడు ఎందుకు సపోర్ట్ చేసింది ఆమె? అందుకని ఇటువంటి అనేక ఘర్షణలు, వైరుధ్యాలు ఇటువంటి వాటికి ఇది ఒక పెద్ద ఆస్కారం అవుతుంది. పార్లమెంటులో తెలంగాణను అవమానిస్తుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణను కించపరచడం ఇది మొదటిసారి కాదన్నారు. తేజస్వి మాటలకు నిరసన తెలియజేస్తున్నామన్నారు కోదండరాం. ఇది చాలా అన్యాయం. మేము కూడా స్పష్టంగా తెలంగాణ బీజేపీ నాయకులకు చెప్పేది ఏంటంటే, అసలు ఈ విషయాలపైన ఇంత తెలంగాణకు అవమానపరిచే విధంగా ఉన్నా కానీ
ఆయన ఉద్దేశం వేరు అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయటం తీవ్రంగా ఇది గర్హనీయమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ గన్ పార్కు దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాక్ డివైడ్తో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ పార్కు దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతే రోహిత్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు కాంగ్రెస్ నేతలు.